నిలబడండి. కె చెన్నారెడ్డి గారు, కె బాలకృష్ణారెడ్డి గారు, కె బాలకృష్ణారెడ్డి గారు, సార్ చేతికి ఇవ్వట్లేదు. కె కరుణాకర్ రెడ్డి గారు, మన పార్టీ చేరిన వాళ్ళని చెప్తాను. ఏంటి 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 ఏం కలవాలనేది టౌన్ కండువా కండువా పేర్లు అందరికీ నమస్కారం. నెమ్మక్కునూరు ఎమ్మికనూరు నియోజకవర్గం, ఇక్కడ మున్సిపాలిటీ మరియు గొనెతంట్ల నందవరం మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికే, అదే ఇసుకేస్తే రాళ్ళంత జనం, నేల అయినిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలందరికీ, అలాగే నా ప్రతి విజయానికి హారతనిస్తూ నీరాజనాన్ని అందిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావతరానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు యువతకు, అలాగే నా ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రశస్తమైన ప్రాంతం ఇది. ఎందుకంటే ఒక పక్కన మంత్రాలయం ఉంది, అలాగే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఉన్నాడు, అలాగే ఇక్కడ నరసింహస్వామి కలిసిన ప్రాంతం ఇది. ఉరుకొంద ఈరణ స్వామి కలిసిన ప్రాంతం ఇది. సో వాళ్ళందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, అందరూ ప్రాంతంతో సుభిక్షంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, వాళ్ళ ఆశీస్సులు ఆర్నిశ కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికీ గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అలాగే నటనకే విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ చంద్రుడు నా తండ్రి, నా గురువు, నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, ఎందుకంటే నేను చాలా రుణపడి ఉన్నాను ఎమ్మికనూరుకి. ఇక్కడ నా సినిమాలు అన్ని కూడా రికార్డులు సాధించింది. నా సినిమాలన్నీ అంటే ఒకటి లెజెండ్ సినిమాకి 400 రోజులు అంటే ఆల్ ఇండియా రికార్డ్. భారతదేశం మనం ఏం చేసినా అంతే, చరిత్ర రాయాలన్నా మేమే, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. అటువంటి అద్భుతమైన భారతదేశ చలనచిత్ర
పుటలపై సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టులా నాకు ఆ రికార్డుని అందించిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ, నరసింహనాయుడు సిల్వర్ జూబ్లీ, పెద్దన్నయ్య 100 రోజులు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి సింహ, దాని తర్వాత డిక్టేటరు, దాని తర్వాత మన గౌతమిపుత్ర శాతకర్ణి,